A sum of money invested at a certain rate of simple interest per annum amounts to rupees 14,522 in 7 years and rupees 18,906 in 11 years. ఫైండ్ ద సమ్ ఇన్వెస్టెడ్. ఇక్కడ సమ్ ఉంది. సమ్ అనేది 7 ఇయర్స్ తర్వాత 14,522 రూపీస్. ఇదే సమ్ 11 ఇయర్స్ తర్వాత 18,906 రూపీస్ అయింది. అంటే 7 ఇయర్స్కు 14,522 రూపీస్ అయినప్పుడు 11 ఇయర్స్కి ఇంత అయినప్పుడు మనకి గ్యాప్ ఎంత? 4 ఇయర్స్లో మనకి ఎంత ఇంక్రీజ్ అయింది? 4 ఇయర్స్లో 18,906 మైనస్ 14,522 ఈజ్ ఈక్వల్ 4384. అంటే 4 ఇయర్స్లో 4384 రూపీస్ ఇంక్రీజ్ అయింది. అప్పుడు 1 ఇయర్కి ఎంత ఇంక్రీజ్ అయినట్టు? 1 ఇయర్ ఈజ్ ఈక్వల్ 4 1 జా 4 0 9 జా 36 6 జా 1 ఇయర్కు 1096 రూపీస్ అనేది ఇంక్రీజ్ అయింది. బట్ ఇక్కడ మనకు సమ్ కావాలంటే ఈ 14,522 నుంచి 7 ఇయర్స్కు 1 ఇయర్కు 1096 అయినప్పుడు 7 ఇయర్స్ అమౌంట్ తీసేస్తే మనకు సమ్ అనేది దొరుకుతుంది. 1 ఇయర్కు 1076 అయితే 7 ఇయర్స్ ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ 1096 ఈజ్ ఈక్వల్ టు 7,672 రూపీస్. మనకు 14,520 నుంచి 7,672 విత్డ్రా చేస్తే మనకు సమ్ వస్తుంది. 14,522 మైనస్ 7,672 ఈజ్ ఈక్వల్ 6,850 రూపీస్. సమ్ అనేది 6,850 రూపీస్.